గుంటూరు స్టైల్ గుత్తి వంకాయకి కావాల్సిన స్టఫ్ ఏంటో చూద్దామా. ధనియాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, కొన్ని మెంతులు. ఇవన్నీ స్టవ్ మీద బాణలు పెట్టి నూనె లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసి జాగ్రత్తగా వేయించుకోవాలి. కొబ్బరి పొడి లాంటిది వేసాను కాబట్టి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, కారం, బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాలి. తగినన్ని ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మీకు కావాల్సినంత ఉప్పు, కారాలు వేసుకొని, అది కారం కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు లేకపోతే వేసుకొని, కొంచెం బెల్లం కూడా వేయాలి. బెల్లంలో ఉప్పు వేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలాగా 4 పక్షాలుగా తరగాలి. తరిగేసి మనం పొడి చేసి పెట్టుకున్న దాన్ని కూరి పెట్టుకోవాలి. చేసుకున్న పొడిని వంకాయల్లో కూరి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వంకాయలు అందులో వేయాలి. కాస్త ఓపికగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చిన్న వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. పెద్దవి కూడా మగ్గిన తర్వాత ఆ పొడి వేసేయాలి. లాస్ట్లో వంకాయలు మగ్గాయి అన్నప్పుడు ఈ పొడి కూడా వేయాలి. కానీ 1 నిమిషం కంటే ఎక్కువసేపు ఉంచకూడదు, లేకపోతే మాడిపోతుంది. మూత పెట్టి ఉంచితే ఆ వేడికి అది మగ్గిపోతుంది. అది కూడా కలుపుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తిని చూడండి. పర్ఫెక్ట్ గుంటూరు స్టైల్ ఆంధ్ర గుత్తి వంకాయ కూర.